Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. మంచు బొమ్మ కాశ్మీర్ దగ్గరి పల్లె ప్రాంతం అది. అక్కడ తరతరాలుగా స్థిరపడ్డ తెలుగువారిలో చంద్రయ్య, చుక్కమ్మ దంపతులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళై చాలా ఏళ్లయింది. అయినా వాళ్లకి పిల్లలు లేరు. పిల్లల కోసం ఆ ఇద్దరూ నోచని నోము లేదు, చేయని వ్రతం లేదు. పెంపుడు జంతువులను చేరదీస్తే పిల్లలు పుడతారని పెద్దలు చెబితే వాళ్లు పిల్లిని, కుక్కని, ఆవుని పెంచారు. అయినా కలసి రాలేదు. ఆఖరికి పిల్లలు పుట్టరని నిరాశ చెంది, పిల్లలు లేరని దిగులు పడమాకే, నీకు నేను నాకు నువ్వు పిల్లలనుకుందాం అని ఒకర్నొకరు ఓదార్చుకోసాగారు. అంతలో శీతాకాలం వచ్చింది. మంచు కురవసాగింది. వీధుల మీద మోకాలు లోతు మంచు పేరుకుంది. ఆ మంచులో చుట్టుపక్కల పిల్లలంతా ఆడుకోసాగారు. గుప్పిళ్లతో మంచు తీసుకుని ముద్దలుగా చేసి ఒకరిమీద ఒకరు విసురుకుంటూ ఆనందించడమే కాదు, ఆ మంచుతో బొమ్మలు కూడా చేయసాగారు. కొందరు జంతువుల బొమ్మలు చేసి సంతోషిస్తే, మరికొందరు మనుషుల బొమ్మలు చేసి మంచు మనిషి, మంచు మనిషి అంటూ గోల చేయసాగారు. ఆ గోలంతటినీ తమ ఇంటి కిటికీలోంచి చూస్తూ, చూడయ్యా చూడు, పిల్లలని చూస్తోంటే తెగ ముచ్చటేస్తోంది అంది చుక్కమ్మ. నిజమే, నాకైతే ఆ పిల్లల్లా మనమూ బొమ్మలు చేస్తే బాగున్ననిపిస్తోంది అన్నాడు చంద్రయ్య. అయితే మంచుతో మనమూ బొమ్మలు చేద్దామా అడి గింది చుక్కమ్మ. చేద్దామా కాదు, చేద్దాం పద అని చుక్కమ్మ చేయి పుచ్చుకుని మంచులోకి నడిచాడు చంద్రయ్య. మంచులో కూరుకుపోతూ వస్తోన్న ఆ దంపతుల్ని చూస్తూ పిల్లలు మరింత గోల చేయసాగారు. ఎవరిని చేద్దాం? చుక్కమ్మను అడిగాడు చంద్రయ్య. మంచుపాపని చేద్దాం అంది చుక్కమ్మ. అని పాపను చేసేందుకు దోసిళ్లతో మంచు తీసి గుట్టగా పోయసాగింది. అలా చుక్కమ్మ గుట్టగా పోసిన మంచుతో చంద్రయ్య పాపను చేయసాగాడు. తెల్లగా అంతెత్తు పాపను తయారుచేసి, కళ్లలా ఆ పాప ముఖంలో నీలం రంగు గోళీలు పెట్టాడు. నవ్వితే బాగుండాలని బుగ్గల మీద సొట్టలు పెట్టాడు. పెదవులు ఎర్రగా ఉండాలని పాప పెదవుల మీద కుంకుమని అద్దాడు. బొమ్మని పూర్తి చేసి తను కళ్ల నిండుగా చూసుకుని తర్వాత తనలాగానే బొమ్మని చూస్తోన్న చుక్కమ్మతో, పాప ఎలా ఉందే అడిగాడు చంద్రయ్య. చాలా బాగుందయ్యా, ఇలాంటి పాప నా కడుపున పుడితే బాగుందనిపిస్తోంది అని కళ్ళు చెమర్చుకుంది చుక్కమ్మ. నాకు అలాగే అనిపిస్తోంది. ఇలాంటి కూతురుంటే చాలు, బతుకు పండినట్టే అన్నాడు చంద్రయ్య. అని అతను కూడా కళ్ళు చెమర్చుకున్నాడు. అంతలో చిత్రంగా చంద్రయ్య చేసిన బొమ్మలో కదలిక వచ్చింది. బొమ్మ జుత్తు వంకీలు తిరిగింది. బొమ్మ కళ్ళు గుండ్రంగా తిరిగాయి. నవ్విందా బొమ్మ. నవ్వుతోంటే బుగ్గలు సొట్టలు పడ్డాయి. ఎర్రని పెదవులు విచ్చుకున్నాయి. అమ్మా అంది చుక్కమ్మని. అయ్యా అంది చంద్రయ్యని. అని చేతులు చాచి వాళ్ళిద్దరినీ ప్రేమగా చుట్టుకుని తర్వాత ఇంటికేసి పరుగు తీసింది. చూసిందంతా నమ్మశక్యం అనిపించలేదు చుక్కమ్మ, చంద్రయ్యలకి. కాని అది నిజం. ఆ నిజానికి ఎంతగానో సంబరపడి వాళ్ళూ ఇంటికేసి నడిచారు. ఇంట్లో ఆడుకుంటోన్న తెల్లని తెలుపులో ఉన్న ఆ పాపకి వెన్నెల అని పేరు పెట్టి మురిసిపోయారు. వెన్నెల రోజు రోజుకి అందంగా తయారవుతూ ఎదగసాగింది. అయితే ఎదుగుతోన్న వెన్నెల పెదవులు మరింత ఎరుపుదనాన్ని సంతరించుకోవాలి కదా. లేదు, రోజు రోజుకీ పాలిపోతున్నాయవి. నీలికళ్ళు మరింత నీలంగా ఉండాలి కదా. లేవు, అవి కూడా రంగు వెలసిపోతున్నాయి. అయినా వెన్నెల అందంగానే ఉంది. ఆ అందాల వెన్నెలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు చుక్కమ్మ, చంద్రయ్య దంపతులు. అంతలో వసంతం వచ్చింది. చెట్లు చిగురించసాగాయి. తుమ్మెదలు తిరగనారంభించాయి. కొయిల గొంతు సవరించుకుంది. ప్రేమికుల ఊసులకు అంతులేకుండా పోయింది. ఎక్కడ పడితే ఎక్కడ జంటలు, జంటలుగా ప్రేమికులే. అటువంటి వాతావరణంలో వెన్నెల ఎలా ఉండాలి? ఆడుతూ ఆనందంగా ఉండాలి, పాడుతూ పసందుగా ఉండాలి. అయితే అలా లేదు వెన్నెల. దిగులుగా ఉంది, దీనంగా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉంది. కిటికీ దగ్గరగా కూర్చుని ఏడుస్తూ ఉంది. చూస్తుండగానే వేసవి వచ్చేసింది. సెలయేటి గలగలలు తగ్గాయి. చిరు చెమట పట్టనారంభించాయి. గాలి స్తంభించిపోయింది. దాంతో వెన్నెల బాధ ఇంకా ఎక్కువయింది. ఇంటిలోనే నీడ పట్టునే ఉంటోంది వెన్నెల. పిల్లలొచ్చి ఆడుకుందాంరా అన్నా బయటకి వెళ్లడం లేదు. కావాలనే ఎండనుంచి తప్పించుకుంటోంది. వానొస్తే బాగుందనుకుంటోంది. ఆకాశంకేసి పదేపదే చూస్తూ, ఆకాశంలో మబ్బు ముక్కే కనిపించకపోవడంతో ఆందోళన చెందుతోంది. ఇదంతా గమనించిన చుక్కమ్మ, చంద్రయ్యలు ఓనాడు వెన్నెలతో, ఏంటమ్మా, ఏమైంది, ఎందుకలా ఉంటున్నావు అడిగారు. ఏం లేదయ్యా, ఏం లేదు అంది వెన్నెల. తన ఆందోళనని వాళ్లు గమనించకూడదన్నట్టుగా జాగ్రత్త పడింది. ఏం లేదనమాకు, ఏదో ఉంది. జ్వరంగా ఉందా అడిగింది చుక్కమ్మ. లేదమ్మా, జ్వరం లేదు, పాడూ లేదు అంది వెన్నెల. నవ్వింది. ఆ పిల్ల నవ్వినప్పుడు బుగ్గల మీద సొట్టలు పడుతోంటే వాటిని చూస్తూ మరి ప్రశ్నించడం మానుకున్నారు చంద్రయ్య, చుక్కమ్మలు. ఒకరోజు ఇరుగు పొరుగు పిల్లలొచ్చి అడవికి వెళ్ళాంరా అని పిలిచారు వెన్నెలని. అడవిలో పళ్ళుంటాయి, కోసి తెచ్చుకోవచ్చు. పువ్వులుంటాయి, బాగుంటాయి. పుడకలు ఉంటాయి. వంటకి అవి ఎంత అవసరమో అని వెన్నెలని రమ్మని బలవంతం చేశారు. రాన సింగిల్ కొటేషన్స్ ఉన్నది వెన్నెల. అడవి అంటే భయమంది.
తోటివాళ్లు పిలుస్తోంటే రానని అనకూడదమ్మా. సరదాగా వెళ్ళిరా అన్నారు చంద్రయ్య, చుక్కమ్మలు. అది కాదయ్యా, అడవిలో పాములుంటాయి, పులులుంటాయి, అవంటే నాకు భయం అంది వెన్నెల. అడవికి తాను వెళ్ళనన్నది ఆ రకంగా చెప్పింది. పాములు, పులులు కన్పించేంత లోపలికి మనమేం వెళ్ళం. అడవి మొదల్నే ఉందాం రా అన్నారు పిల్లలు. అంతలా అడుగుతోంటే కాదనకూడదమ్మా అన్నాడు చంద్రయ్య. వెళ్ళి రమ్మంటూ వెన్నెల చేతిలో పూల బుట్ట ఉంచాడు. ఇక తప్పదనుకుని పిల్లలతో అడవిలోకి అడుగుపెట్టింది వెన్నెల. పిల్లలంతా గోలగోలగా పువ్వులు కోసుకుంటూ, పళ్ళు కోసుకుంటూ, వాటిని తింటూ అల్లరి చేస్తోంటే వెన్నెలేమో ఒంటరిగా ఓ చెట్టు నీడన కూర్చుని ఎండ తగలకుండా జాగ్రత్త పడసాగింది. ఎండలో పిల్లలు ఆడుకుంటూ పిలిచినా వెళ్లకుండా కూర్చుంది. సాయంత్రం అయింది. ఎండపోయింది. చల్లగా ఉంది. పైగా అడవేమో. పిల్లల ఆనందానికి అంతు లేకుండా పోయింది. పూదండలు మెళ్ళో వేసుకుని పిల్లలంతా గెంతసాగారు. ఎవరో చలిమంట వేశారు. మంటను చూసి ఊరుకుంటారా పిల్లలు? మంట మీద నుంచి దూకసాగారు. వాళ్ల ఆటలు చూస్తూ నవ్వుతూ కూర్చున్న వెన్నెలని పిల్లలు చేయి పట్టిలాగి, వద్దు వద్దు అంటున్నా మంట దగ్గరికి తీసుకుని వచ్చారు. మాలాగే నువ్వు ఈ మంట మీద నుంచి దూకాలి. బాగుంటుంది, వెచ్చగా ఉంటుంది అన్నారు వెన్నెలతో. వద్దు, నాకు భయం వేస్తోంది అని వెన్నెల చెప్పినా. దయచేసి నన్ను వదిలేయండి అని వేడుకున్నా. పిల్లలు వదల్లేదు. మంట మీద నుంచి వెన్నెల దూకాలి, దూకాలి అని పట్టుబట్టారు. మంటకు దగ్గరగా వెన్నెలను తీసుకుని వచ్చారు. మంట మీదికి ఆ పిల్లను తోయసాగారు. ఎంతగా దూరమవుదామన్నా వీలుకాని పరిస్థితిలో మంటకి దగ్గరవ్వడంతో దాని సెగకి వెన్నెల కరగనారంభించింది. ముఖం మీద నీరు ధార కట్టింది. దాన్ని చేత్తో తుడుచుకోబోతే అప్పటికే కరిగిన ముక్కు ముక్కలైంది. పెదవులు పగిలిపోయాయి. శరీరం అంతటా పట్టు తప్పుతున్నట్టనిపించి నిస్సత్తుగా ఉంది. దూకాలి, దూకాలి, మంట మీద నుంచి వెన్నెల దూకాలి అరుస్తున్నారు పిల్లలు. దాంతో వెన్నెలకి మంట మీద నుంచి దూకక తప్పలేదు. దూకింది. అంతే, మంట మీద ఎవరో నీరు పోసినట్టుగా అన్న శబ్దంతో మంట ఆరిపోయింది. మంటకి నీరుగా కరిగిన వెన్నెల మడుగై, తర్వాత ఆవిరై, ఆ తర్వాత మేఘమై పిల్లలంతా చూస్తుండగానే ఆకాశంలోకి ఎగిరిపోయింది. వెన్నెల వెన్నముద్దలా ఆకాశంలో నిలిచిపోయింది. యాస్టరిస్క్ ఈ కథ ముగింపు పిల్లలకి బాధను కలిగిస్తుందనుకుంటే, వెన్నముద్దల ఆకాశంలో ఉన్న వెన్నెల వర్షాకాలంలో వర్షమై కురుస్తూ పిల్లలతో నేటికీ ఆడుకుంటోందని పెద్దలుగా మీరు చెప్పండి. ఆనందిస్తారు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.